అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మన వీడియో ఏంటిదంటే మా అక్క హాస్టల్ నుంచి వచ్చింది, ఎలక్షన్ సెలవులు ఇచ్చిళ్ళు, అందుకని పోయి తీసుకొచ్చినాం. ఎట్లనే గంగ స్నానం పోయినాం. ఇదంతా ఏం జరిగిందంటే అసలు మా జున్నుకు అక్కడ నుంచి వాళ్ళ అక్కని చూసేదాకా సర్ప్రైజ్ అన్నట్టు అట్లా ప్లాన్ తీసుకొని పోయినాం. మళ్ళీ దీనికి కూడా మమ్మల్ని చూసేదాకా కూడా సర్ప్రైజ్ అన్నట్టు అట్లా మధ్యలో కలుసుకొని అన్ని కలిపి గంగ స్నానం ఇంకా నిజంగా అనుకోలే హాలిడేస్ అని చెప్పలే, మాకు నిన్ననే తెలిసింది. వీడియో మొత్తం ఎట్లుంటుందో చూడండి. ఇప్పుడైతే చేయకూడదు, అది కాయల కాడికెళ్ళి తింటాను చూస్తాంది అయితే. ఏం చేస్తానవే? ఇగో రాకాయలు తింటానా, చిలకలు తింటానే, మొత్తం చిలక కోరికింది మొత్తం అన్ని తింటానే కాదు తింటానే, తినని వీటికన్నా ఎక్కువనా. అయితే ముచ్చట ఏంటంటే మేఘనకు 2 days ఎలక్షన్స్ కదా, హాలిడేస్ ఇచ్చిర్రట. జున్నుకు కూడా నిన్ననే ఇచ్చారు కానీ దానికి చెప్పలేదు అన్నట్టు, స్కూల్కు పోవుడే ఉన్నది, స్కూల్కు లీవ్ లేదన్నట్టుగానే చెప్పినాం. ఇవాళ పొద్దుట నుంచి దాన్ని రెడీ చేస్తూనే ఉన్నాం స్కూల్ కానీ. మేఘనల మేడం కూడా ఇవాళ పొద్దున్నే ఫోన్ చేసి చెప్పింది అన్నట్టు, మేఘనకు కూడా హాలిడేస్ ఇచ్చిండు, వచ్చి తీసుకుపోండి అని చెప్పింది. మేఘన కూడా ఇంటికి తీసుకొచ్చడే కాబట్టి అక్కడనే కూర్చొని బయట ఎక్కడైనా స్పెండ్ చేసేస్తాం. ఆ ముచ్చట ఏది మా జున్ను పాపకి చెప్తలేము. అక్కడికి పోయినాక దాని ఎక్స్ప్రెషన్స్ ఎట్లుంటాయో, దాని ఎట్లా రూటు ఇటు సైడ్ స్కూల్కి వేరే వెళ్ళుడు, ధర్మపూర్ వేరే వెళ్ళుడు, కానీ దానికి ఎన్ని డౌట్లు వస్తాయో చూడాలి. మీ మమ్మీ కాలేజ్కి పోతాందా? నువ్వెటు పోతాను? బడికి పోతానవా? కాలేజ్కి పిల్లలు ఎక్కువ ఉందా మీ మమ్మీ? మరి నేను రోజులు అయితే అక్కడే పోతుంది రా నాన్న కాలేజ్కి, నేను పోవుడు ఏంటిరా? మరి నేను ఎట్లున్నా? నువ్వు ముసలాయిన లెక్కున్నావు. మరి నేనెప్పుడు పోతా కాలేజ్కి? దించేస్తాంపా. ఇగో ఇక్కడ 300 వరకు పెట్రోల్ పోయించుకున్న వాళ్ళకు లక్కీ డ్రా ఇస్తారట. అవునా జున్ను? క్రిస్మస్ నూతన సంవత్సరం కారుకు 1000 రూపాయలది, బైక్ కార్ల పెట్రోల్ 1000 పోసుకోవాలి. 1000 పోతే మేము వచ్చుడా 1వ తారీఖు రోజు ఫోన్ చేస్తారా? అంటే వెళ్ళిన వాళ్ళకా ఏమద్దు, కారు వెళ్తే చాలు. అక్క రాదమ్మా, అత్తది చూడు, ఇంకా చూడు నువ్వే కాదు బడెగ్గొట్టి ఇక్కడికి వచ్చి కథలు పడతావా? నేను ఎగ్గొట్టలే, నేను నందిపల్లి వరకు పోతా. నందిపల్లి వరకు పోతావా? నీ గురించి వెయిటింగ్ చేస్తాను. ఇది ఏడుచుడు నీ అక్క దగ్గర జోరున్నది పోట అయిపోయింది. ఇక నీకు కూడా సెలవు ఇచ్చిళ్ళు. చెప్పాలి తెలుసా, బెడ్లో కలిగి ఇట్లా వండుకున్నా లేచిన తెలుసా 2 days హాలిడేస్ ఇవ్వన్నారు. ఇంతకు ముందు డిక్లేర్ చేసి పంపించారు. సాటర్డే నా బుక్కులు పట్టుకొచ్చి, టిఫిన్ బాక్స్ పట్టుకొచ్చి, వాటర్ బాటిల్ పెట్టిళ్ళు, స్నాక్స్ బాక్స్ అన్ని పెట్టి నేను అనుకున్నా. నాకు అడిగిందంటే నాకు తెలుసు నేను గంగతనం పోతున్నా బాయ్ అని చెప్పాను. కానీ మేము వచ్చినాం అని మరి ఎట్లా? మేము రాలేదు కదా, అట్లా ఏమనుకోలేదు. అనుకున్నా నువ్వు వస్తావని, ఎందుకంటే నువ్వు అట్లా నాకు అడుగుతూనే డౌట్. నేను గంగా స్నానం పోదాం అనుకుంటున్నా కదా, ఎక్కడ గంగా స్నానం తీసుకోవద్దురా అనుకున్నా. అయ్యో తింకు ఏవే నీ బావే పెట్టుకొని వచ్చాం. ఇటు చూడు నీ బుక్స్ ఏవే నేను తీసేసిన, నీ బుక్స్ తీసేసిన, వాటర్ బాటిల్ తీసేసిన, అన్నీ తీసేసిన. సూపర్ ఉన్నది. ఏవాళ్ళు దర్శనం బట్టి నేనేం చేస్తా తెలుసా, గంగస్నానం పోవడం అనుకున్నావా? అనుకున్నా కదా, తీసుకోవా? తీసుకోడే అనుకోలేదు. మాకు హాలిడేస్ ఇస్తానని మా మ్యామ్ 2 days ఇచ్చింది. నిన్నే తెలుసు, నువ్వు హోంవర్క్ రాయక ముందే తెలుసు. అంటే హోంవర్క్ అంత అయిపోయిందా? నైట్ 10 అయింది తెలుసా, నేను వండుకునే వారు రోజు 11:30 అవుతుంది. వండుకోమన్నాం అనుకున్నాం కానీ ఇనది ఇక అందుకే హాలిడే అని చెప్పలేదు. ఇప్పటిదాకా ఇప్పుడు నువ్వు చెప్పలేదు. ఆయన
దీనికి ఇంకా సంబరం ఇది అయితే లేదు. అంటే ఎప్పుడు ఇస్తలేరు కదా సెలవు, ఇప్పుడు ఇచ్చే వరకు మన కార్తీక పౌర్ణమి మాకు ఎప్పుడు ఫిఫ్త్ లో ఉన్నప్పుడు ఎలక్షన్ 10th 5 years 5 years ఒకసారి. 5 years మళ్ళీ ఇల్ల ఈ ఎగ్జైట్ కావాలంటే ఇంకా గంగ స్నానం తీసుకొని వచ్చాడు. ఇది ఊక అంటదని తీసుకొని వచ్చాడు ఇక. కనిపిస్తుందా గది చిన్న అయ్యో ఇప్పుడు గోడ చెప్పి ఇక మళ్ళీ ఒక మళ్ళా గంట 2 రోజులు అయితే fighting. 2 రోజులు అవసరం లేదు, సాయంత్రం వరకు చూడలేవు ఫైటింగ్ ఎట్లుంటుంది. వీళ్ళ కోసం అన్న కొట్టుకోకుండా ఉందాం ఇలా సాయంత్రం పోతే ఎలా కొట్టుకుందాం. సరే ఓకే ఏ? చేపలు ఉన్నాయా మనం వచ్చింది గంగ స్నానానికి. అంటే అట్లా పట్టడానికి పడతావా? ఎస్ ఏ పావు స్నానం చేస్తే కదా చేపలు ఎంతవరకు అన్నది చూస్తాను. చేపలు పడతాను చూస్తాను. మీరంతా గంగ స్నానానికి వచ్చిందా చేపల చల్లగా ఏదో వస్తుంది. ఈ చల్లగా అంటే మిమ్మల్ని చూస్తాను. మీడియం అందులో దిగుతుంకి ఎక్కువ సార్లు పెడుతుంది. ఎచ్చగా ఉంది తెలుసా? ఎచ్చగా ఉందా? ఒకసారి దిగిన వాళ్ళే చెప్పు ఆ మాట. చెప్తాం మేము చేసేదేమన్నా వేడి నీళ్ళ చల్లగా లోతేం లేదు ఇక్కడ. ఇగో ఇది పాత బ్రిడ్జ్ కొంచెం ముందట్టుకోతే గటు పోతున్నది. పోదామా గంటలు ఇవన్నీ కనబడేది అది పాత బ్రిడ్జే. మునిగవే నువ్వు కూడా మునిగిపోయి ఏం కాదు. పోయి పోయి ఏం కాదు, పోయి అట్లనే పోయింది. పోయింది. తను వెళ్తలేదా? నాకు పెడతాంది. పెట్టండి అనుకుతాను ముసలి. నాకు పెడతలే. వదిలి పెడతావా? ఇది చూపెట్టు, చూపెట్టు. ఏంటిది? అనుకుతాంది చూసినావా అని చల్లి పెడతలేదట. అది తీసుకోండి ఇవాళ దాకా అదే మబ్బు ఉండే ఇప్పుడు కొంచెం ధ్యానం చేయండి. ఇదే పాట లేదు. ఇగో అనుకోవడానికి వచ్చినావా అనుకోవడానికి ఆడుతుంది అనుడే. ఎవరు ఎక్కువసేపు ఉంటుంది అన్నది కాదు ఎవరు ఎక్కువసేపు కొడతారు అన్నది ముఖ్యం మీరు ఇది వరకు మావంతా అయింది, ఇప్పుడు నీవంతా. అద్దా ఇక ఇప్పుడు ఆడుతాను ఆడుకోర్రి ఇక. అక్కడ బండలు పెద్ద పెద్ద ఉన్నాయి. ఉన్నాయి. బండలమ్మ గిరెందుకు వేసినావు ఇటు ఏదది ఇక బండి. ఈత కొడతావా? చలి పెడతాది. డాడీ కూడా పోయిర్రు. అయిపోయి చలి గిలి అంతా వాయే. పోదామా ఇక? అదో ఎంతసేపు ఉంటారు? అంటే ఆడుకోవడానికి ఇంకోసేపు పోదామా అంటే అది పోదాం ఆడుకోవడానికి కదా ఇంటికి పోదాం పారి అంటానా. అదు 4:30. 4:30కా రాంగా. ఇగో నీకు ముచ్చట చెప్పాను మేనా గిడుడు గిడుడు గిట్టు నాకే ఒకసారి చూడు. పొద్దుగాల మీ మేడం ఫోన్ చేసిందా? మేము మేడం ఫోన్ చేసే వరకు మేడం చేయలే నేను చేసిన నీకన్నా మొదల జల మేడం ఫోన్ చేసింది. సరే నేను ఫోన్ చేసిందా? ఆ టైంకు నేను బోల్ తోముతాన్నా ఇక తయారై దీన్ని కవర్ చేసుకుంటా అటు ఇటు అని వచ్చినావా? నాకు ఆకలి అయితే అంది బావా మనం టిఫిన్ చేసి పోదామని. దోశ తినిపించు ఇప్పుడే తినిపిస్తాడట. అప్పుడు రాంగంటే అదొక తినది. అప్పుడు మీరు తింటారు కదా నేను తినద్దా ఇప్పుడు మా డాడీ నా కోసం ఆలోచించి అన్నాడు గంట సేపు ఐగెళ్ళ బుద్ధి అవుతలేదా అన్నకి? గంట అవుతుంది 5 నిమిషాలు అవుతుంది 5 నిమిషాలు అవుతలేదు నీకు. అమ్మయ్య తీరిందా బుద్ధి మేన ముందుగా నీకు? మేము ఇక్కడ కూరగాయలు కొంటే అక్కడ మంచిగా బండి మీద కూర్చున్నాం ఇన్నే పని చేస్తలేదు ఇన్నే పని చేస్తారా చెప్పలేదు మన ఇద్దరం పనా ఇద్దరం తిన్నాక మళ్ళీ మేము ఇంటికి చేసుకుంటాం. సరే పోయి మరి ఆ పల్లెం పట్టుకొని పోయాను తాంబూలం చేతాంబలు అయ్యా ఇట్లా పడుతున్నావే నీకు
మా అమ్మ ఏమో పప్పులు అవి వేసుకొని తింటే నువ్వు తెచ్చి కింద పడుతుంది. ఏమైంది వెళ్ళే ఏమన్నా చెప్పు వెళ్ళే కాలేజ్ తీసుకొచ్చినావా? నిన్నిందా ఎట్లుంటుందా? ఎట్లుంది ఎట్లుంటది అంటాడు. బోండా ఒక్కటి బోండా మనం 4-5 పల్లా సార్లు ఏమేమి పెట్టినవే ఒక హాఫ్ పీస్ తీసుకున్నాడు కథం. మరి గంటలు గంటలు తింటా ఏదన్నా ఉంటే ఆస్వాదించుకుంటా తినాలి. అదేంది ఆపరేషన్ చేస్తుర్రేంది దానికి సైడ్ నుంచి ఉంచుకో కూర కోసం. అట్లా కాదు ఇగో నాడు ఎక్కడ తినాలి ఈరోజు మేఘన కూడా ఎంత నీకు కూర ఇష్టం. మా మేఘన మాకేమో షేరింగ్ కేరింగ్ అన్నది. దోశ షేర్ చేసుకుంటావని అంటే అది వేసుకోదట. మా దాంట్లోకి వెళ్ళేమో బోడా షేర్ చేసుకొని తిన్నది. కానీ నీకు వేసిండుగా మళ్ళా మాకు ఇమ్మంటే ఇచ్చినావా? అందుకో షేరింగ్ తీసుకెరింగ్ అన్న డాడీ నాకు ఇచ్చిన తిను. నాకు ఇచ్చింది డాడీకి కేరింగ్ బాగా కదా. నాకు ఇచ్చింది బావు అమ్మకి ఇచ్చి పట్టు నేను నీకు ఇయ్యాలా ఇయ్యలే నిజం చెప్పు ఇచ్చినావు. తిండి కాడ వద్దు మారదు ఫస్ట్ అన్నావు నువ్వు షేర్ చేసుకున్నాను. ఇచ్చిన నీకు ఇచ్చిన డాడీ ఆలు కాదు వేసుకోవాలి. డాడీ ఇప్పుడు ఎవరికి ఇవ్వలేదు చెప్పు ఎవరికి ఇవ్వలేదు నువ్వు ఫస్ట్ అన్నావు. నేనైతే నా దోశ ఇయ్యాలి. ఇగో మీకు కూడా ఇస్తాను ఇచ్చిన ఇప్పుడు ఇస్తలేదు. ఇగో తీసుకుంటానంటే ఇది డాడీ కష్టం తినిపో అయిపోయిందా నీ తిండి? ఏమింది బొత్త వాటర్ రేపు మొత్తానికి టిఫిన్ చేసాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట కొట్టుడు అయితే మర్చిపోకులి. బాయ్ బండి మీద ఉంది